హాయ్ హలో వెల్కమ్ టు దివ్య యూట్యూబ్ టీవీ. టుడే వీడియో వచ్చేసి కన్నడ స్పెషల్ రెసిపీ వంగీబాత్. ఈ రెసిపీ వంకాయతో చేస్తారు. చాలామంది అయితే వంకాయ తినడానికి ఇష్టపడరు కదా, అలా ఇష్టపడని వాళ్ళకు కూడా నచ్చేటట్టు అయితే ఈ రెసిపీ చేసేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కొత్తిమీర, కరివేపాకు 2 రెమ్మలు, లాలిక్కాయలు 2, లవంగాలు 4, దాల్చిన చెక్క చిన్నది, అనాస పువ్వు అండ్ మెంతి ఆకు, 4 or 5 చిల్లీస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ వంగీబాత్ కోసం నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి వాటర్ పోసి అయితే నానబెట్టేస్తున్నాను. ఇలా నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. అండ్ వంకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. సాల్ట్ వాటర్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి రైస్ బాయిల్ చేయడానికి కన్వీనియంట్గా ఉండే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. దీనిలో సగానికి పైగా వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ వాటర్ ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా రైస్ మరుగుతున్నప్పుడు మనం వీడియోకి ముందు ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ తీసుకొని దీంట్లో అయితే వేసేసేయాలి. ఈ రైస్ని 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఈ రైస్ని స్టెయినర్లో వేసేసుకోవాలి. రైస్ అనేది 90% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గరం మసాలా సామాన్లు తీసుకున్నాం కదా, ఆ గరం మసాలా సామాన్లు అయితే వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసి ఫ్రై చేయాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తుండాలన్నమాట. వంకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదా, అలా మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే ఈ వంకాయతో చేసిన వంగీబాత్ ఒక్కసారి చేసి పెట్టి చూడండి, వాళ్ళైతే చాలా లైక్ చేస్తారు. చెప్పాలంటే నేను కూడా వంకాయ తినను, బట్ ఈ వంగీబాత్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్. వంకాయ తినాలి అంటే ఈ వంగీబాత్ చేసుకునే తినాలి. ఓకే, ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తాం కదా, ఇలా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తాయి మనకి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే చిటికెడు పసుపు, అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కస్తూరి మేతి వేసి మరొకసారి బాగా కలపాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీంట్లో వేసేసేయాలి.
ఈ వంకాయ ముక్కలు ఒక 70% కుక్ అవ్వాలి. అంటే ఒక 10 మినిట్స్ వరకు దీనిపై మూత పెట్టేసి ఉంచాలన్నమాట. ఆఫ్టర్ 10 మినిట్స్ ఈ విధంగా అయితే ఆయిల్ పైకి వస్తూ కుక్ అయిపోయి అయితే ఉంటాయన్నమాట. స్మెల్ అయితే భలే వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం బాగా కలిపేసి రైస్ బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీంట్లో అయితే వేసేసేయాలి. ఈ వంగీబాత్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట. ఇలా రైస్ అంతా వేసేసుకున్నాక స్లోగా కలుపుతూ ఉండండి. మొత్తం అంతా బాగా కలిసే వరకు అయితే అలా కలుపుతూ ఉండాలి. ఓకే, అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన కొరియండర్ వేసేసుకుందాం. ఇలా కొరియండర్ వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి అలా మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడుతూ నోరూరించే వంగీబాత్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. అలానే మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఈ వంగీబాత్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.